హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడే thumbnail పెట్టిన ప్రకారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళకి అయితే థర్డ్ సెమిస్టర్ అయితే జరుగుతుంది. సో థర్డ్ సెమిస్టర్ ఎంబీఏ వాళ్ళకి అయితే జరుగుతుంది. వాళ్ళకైతే బిజినెస్ ఎథిక్స్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ పేపర్ అయితే ఉంది. సో వాళ్ళకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అడిగారు. అలాగే షార్ట్ నోట్స్ నేను ఏదైతే ప్రిపేర్ అని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఎగ్జామ్ టైంలో. సో నేను ప్రిపేర్ చేసుకుని మీరు చదివితే సరిపోతుంది ఎగ్జామ్కి. ఓకేనా? ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి, బాగా యూస్ఫుల్ అయింది. ఎవరైతే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కింద చదువుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే ఇది యూస్ఫుల్. సో ప్లీజ్ దయచేసి షేర్ చేయండి వాళ్ళకి, ఎంబీఏ వాళ్ళకి. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము. సో ఇదైతే నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఈ ఫస్ట్ అయితే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూపిస్తాను. ప్రతి యూనిట్ నుంచి నేను ఎలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాసుకున్నాను ఏంటి అని చెప్పి. నేను ఎప్పుడైనా చదవాలి అనుకుంటే నేను ఇలాగే నీట్గా రాసుకుంటాను. ఫస్ట్ నాకేంటి అంటే నీట్గా రాసుకుంటే ఏంటంటే నాకు ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుద్ది అనమాట చదవాలి అని చెప్పి. అందుకు నీట్గా రాసుకుంటాను నేను. ఫస్ట్ బిజినెస్ ఎథిక్స్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ యూనిట్ 1 నుంచి అయితే డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్ అండ్ కాన్సెప్ట్స్ అయితే ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చి నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్. ఓకేనా? అండ్ సెకండ్ యూనిట్ వచ్చి గాంధీ అండ్ అప్రోచ్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ ట్రస్టీషిప్ ఇన్ మోడర్న్ బిజినెస్. ఓకే, ఎథికల్ డైలమాస్ ఇన్ బిజినెస్. అండ్ యూనిట్ 3 వచ్చి ఎథిక్స్ ఇన్ ఫంక్షనల్ ఏరియాస్, ఎథిక్స్ ఇన్ మేనేజర్స్. అండ్ యూనిట్ 4 వచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ అండ్ థియరీస్ అండ్ మోడల్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్. యూనిట్ 5 వచ్చి ఆడిట్ కమిటీ అండ్ కుమార్ మంగళం బిట్రా కమిటీ, క్యాడ్బెరీ కమిటీ రిపోర్ట్. ఓకేనా? అండ్ ఇంకోటి వచ్చి అనెథికల్ బిహేవియర్ అండ్ ఎథికల్ అబ్యూజ్, అనెథికల్ బిజినెస్ ప్రాసెస్. సో ఇదైతే నేనైతే ఇలాగ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి అయితే రాసుకున్నాను. సో ఇది సంగతి అయితే. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట, చూసుకోండి. సో ఇవి వరకు చదువుకోండి. మ్యాథ్స్ ఇవి సరిపోతున్నాయి. ఇవి కాకపోతే ఇంకా మేము చదువుకుంటాం అనుకుంటే ఇవి చదివిన తర్వాత వాటికైతే చదువుకోండి, ఇంకా మీ ఇష్టం. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేను ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఆ క్వశ్చన్స్ అన్నీ రాసుకున్న తర్వాత. సో నేనేమి బుక్ అలాంటి ఏమీ తీసుకోలేదు. ఎక్కడా కూడా నేను ఏ బుక్ ఏ మెటీరియల్ అయితే యూస్ చేయలేదు. జస్ట్ ఆ క్వశ్చన్స్ చూసుకొని గూగుల్లో టైప్ చేసుకొని ఇలాగైతే ప్రిపేర్ చేసుకుంటాను. ఎగ్జామ్ టైంలోనే ప్రిపేర్ చేసుకుంటా. మళ్ళీ ముందంతా నేనేం ప్రిపేర్ చేసుకోను. రేపు ఎగ్జామ్ అనగానే ఈరోజు నైట్ కూర్చొని ఇలా ప్రిపేర్ చేసుకొని చదువుకుంటా, అంతే నాకు. సో మీరు అనుకోవచ్చు రేపు ఎగ్జామ్ ఈరోజు నైట్ ఇలా ప్రిపేర్ అయితే వచ్చేస్తుందని. కంపల్సరీ వచ్చేస్తుంది. నాకైతే మంచి స్కోరు, మంచి మార్క్సే వచ్చినాయి. సో నేను ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను. సో అది యూనిట్ 1 నుంచి అయితే డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్. ఫస్ట్ అయితే మనం డెఫినేషన్ తెలుసుకోవాలి. సో నేను ఎప్పుడైనా సరే ఎగ్జామ్ ఎంబీఏలో నేను ఏంటి అంటే ఎప్పటి నుంచో నాకు అలవాటు ఏంటి అంటే డెఫినేషన్ నేను 2 రాస్తాను. 2 వ్యక్తుల గురించి అయితే నేను రాస్తాను. సో చూసుకోండి. అలాగే కాన్సెప్ట్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్ అనమాట, బిఈ అంటే. సో ఇలాగా కాన్సెప్ట్స్ అనేవి సైడ్ హెడ్డింగ్స్ అయితే మీకు ఇచ్చాను. ఈ సైడ్ హెడ్డింగ్స్ అనేవి చదివితే చాలు. సో ఈ సైడ్ హెడ్డింగ్ బట్టి మీరు లోపల ఏదో ఒకటి రాసేసేయండి. ఓకేనా? లోపల ఏదో ఒకటి రాసేయండి, ప్రాబ్లం లేదు. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే మీరు సైడ్ హెడ్డింగ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్. సో సైడ్ హెడ్డింగ్స్ అయితే ఇవి discipline, art and science, dynamic, ancient concept based on social realities and customs, human aspects, universal application differ with the individual perspective, keeps harmony. So ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్, హానెస్టీ, అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్, కంప్లైంట్స్, రిలవెంట్ ఇన్ఫర్మేషన్, లా అబైడింగ్, ఫుల్ఫిల్లింగ్ కమిట్మెంట్స్. సో ఇలా అయితే చూసుకోండి నీట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నీడ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ ఎథిక్స్. సో ఇలా చూసుకోండి. సర్వైవల్ ఆఫ్ బిజినెస్, మ్యూచువల్ బెనిఫిట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ కన్జ్యూమర్ రైట్స్, కన్సిడరేషన్ ఆఫ్ సొసైటీ ఇంట్రెస్ట్ అండ్ మ్యూచువల్ బెనిఫిట్, డెసిషన్ మేకింగ్, కార్పొరేట్ ఇమేజ్, మార్కెట్ షేర్, ఫెసిలిటీస్, గ్రోత్ అండ్ ఎక్స్పెన్షన్. ఆ తర్వాత అనెథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్, అబ్యూజ్, రిసీవింగ్ ఆర్ ఇన్సెంటివ్స్, theft or fraud, discrimination against protect class, accurate సారీ, ఈ మధ్య నాకు అసలు హెల్త్ బాగుండట్లేదు. దాంట్లో నాకు ఈ సీజన్ బాగోదనమాట. ఊరికే జలుబు, దగ్గు అండ్ ఫీవర్ వచ్చేస్తూ ఉంటుంది. అక్యురేట్ బట్ ఇన్కంప్లీట్ డిస్క్లోజర్స్. అండ్ నెక్స్ట్ యూనిట్ 2 నుంచి అయితే గాంధీ అండ్ అప్రోచ్ ఇన్ మేనేజ్మెంట్ అండ్ ట్రస్టీషిప్ ఇన్ మోడర్న్ బిజినెస్ చూసుకోండి. సో దానికైతే కొంచెం మ్యాటర్ అయితే రాశాను. రాసిన తర్వాత అయితే కొన్ని సైడ్ హెడ్డింగ్స్ అయితే చదువుకున్నాను. ఈ సైడ్ హెడ్డింగ్స్ చదివితే చాలు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎథికల్ డైలమాస్ ఇన్ బిజినెస్. సో ఎథికల్ డైలమాస్కి సంబంధించి ఇవన్నమాట. సో చూసుకోండి, ఇవి సైడ్ హెడ్డింగ్స్.
అండ్ నెక్స్ట్ యూనిట్ 3 నుంచి అయితే ఎథిక్స్ ఇన్ ఫంక్షనల్ ఏరియాస్ వచ్చి మీనింగ్ అయితే రాశాను. మీనింగ్స్ తర్వాత ఎథిక్స్ ఇన్ ఫంక్షనల్ ఏరియాస్ అంటే ఇది హెచ్ఆర్ఎం, ఫినాన్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్. అలాగే ఎథిక్స్ ఇన్ మేనేజర్కి ఉండాల్సిన ఎథిక్స్ ఏంటి ఇవన్నీ, ఓకేనా, ఇవన్నీ ఉండాలన్నమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ యూనిట్ 4 నుంచి ప్రిన్సిపల్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏంటి, కార్పొరేట్ అంటే ఏంటి, గవర్నెన్స్ అంటే ఏంటి, డెఫినేషను, తర్వాత కొన్ని సైడ్ పాయింట్స్ అనమాట, సైడ్ పాయింట్స్, సైడ్ హెడ్డింగ్స్. తర్వాత థియరీస్ అండ్ మోడల్స్ ఆఫ్ సీజీ. ఓకే, ఇవన్నీ మీరు చదువుకోవాలి నీట్గా. సో యూనిట్ 5 నుంచి స్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేట్ బోర్డ్స్. సో నేను ఏదో పిచ్చిగా వేసుకున్నాను. మీరు నీట్గా అయితే ఇది క్వశ్చన్ అయితే గూగుల్లో చూసి నీట్గా వేసుకోండి. లేదు నేను పిచ్చిగా వేసింది మీకు అర్థమైంది అనుకుంటే ఇదే చదువుకొని ప్రాబ్లం లేదు, ఓకేనా. సో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీకు సిలబస్ కూడా. సో సిలబస్ చూసుకోండి క్లియర్గా, బిజినెస్ ఎథిక్స్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ సిలబస్ అనమాట ఇది. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇది ఓవరాల్గా అయితే ఇది. సో చూసుకోండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను చెప్పేది క్లారిటీగా ఉంది అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడిద్దని వీడియోస్ చేస్తున్నాను. నాకు హెల్త్ బాగున్నా బాగోపోయినా అండ్ నెక్స్ట్ నాకు ఆఫీస్లో బిజీ ఉన్నా సరే మీకోసం వీడియోలు చేయాలి, వాళ్ళకి ఏదో ఒకటి స్టఫ్ ఇవ్వాలి అని చెప్పి మీకోసం ఇస్తున్నాను. సో మీకు ఇది యూస్ఫుల్ అయినట్టు ఉంటే నాకు కింద కమెంట్ చేయండి మీకు ఎంత యూస్ఫుల్ అయింది అని చెప్పి. అలాగే నెక్స్ట్ ఏ క్వశ్చన్ పేపర్ మేము చేయాలో కూడా నాకు కింద కమెంట్ చేస్తే ఆ క్వశ్చన్ పేపర్ నా దగ్గర ఉండే అవైలబిలిటీగా నేనైతే చేస్తాను. అలాగే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. సో మీ థర్డ్ సెమిస్టర్కి వచ్చారు కాబట్టి మీ జూనియర్స్కి కొంచెం హెల్ప్ చేయండి, ఎలా ఎగ్జామ్స్ రాయాలి ఏంటి అని చెప్పి, ఓకేనా. మీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి, ఇప్పుడు ఫస్ట్ సెమ్ రాసిన వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, కేస్ స్టడీ అంటే ఏంటి అవన్నీ కూడా వాళ్ళకి చెప్పండి. నేను కూడా ఈరోజు వీడియో చేస్తాను వాళ్ళ కోసము కేస్ స్టడీ గురించి. సో కంపల్సరీ రేపు లోపు నేను వాళ్ళకి వీడియో చేసి క్లారిటీగా కేస్ స్టడీ గురించి చెప్తాను, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్.